రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో దిగగా వారి తరపున ప్రచారం నిర్వహించేందుకు ఆయా పార్టీల శ్రేణులు సంసిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మరోవైపున చందగా మారిపోయింది. ఎవరి బలాబలాలు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం తమ సత్తా చాటాలంటూ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా తమ బలాన్ని నిరూపించుకునేందుకైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు కూడా తెగ తగతాలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున కీలక నేతలైనటువంటి కొంతమంది కీలక నేతలు ఎటకెలకైతే తమ ప్రచారాలతో ఓరెత్తిస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకైతే సర్వశక్తులైతే వడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిర్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందినటువంటి దళిత విభాగం అధ్యక్షులు పత్తికుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎన్నికలలో ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేటటువంటి పలు విషయాలకు సంబంధించి ఆయన వెల్లడించే ప్రయత్నం చేయబోతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రకంగా ముందుకు సాగుతున్నాయి, ఏ ఎజెండాతో ప్రజలకు వెళ్తున్నారు మీరంతా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా మేము ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. ఆ నూతన ఉత్తేజంతో రేవంత్ రెడ్డి గారి చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో మేము ముందు వరుసలో ఉన్నాము. ప్రజలు కూడా, ఓటర్లు కూడా మీరు అన్నట్టు ఏది ఉన్నా కానీ కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు 2 అంటున్నారు, మేము ఆ 2 కలిపి ఒకటే అంటున్నాం. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరిని నమ్మకనే కాంగ్రెస్ పార్టీ సైడ్ మొగ్గు చూపిరు రాష్ట్ర ప్రజలందరూ. రేవంత్ రెడ్డి పరిపాలన సుపరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో మేము మెజారిటీ సీట్లు 80% మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకుంటున్నాం. అదే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరియు బీజేపీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజా సంక్షేమం కొరవడింది, ప్రజా సంక్షేమంలో కొంత నిర్లిప్తత ఏర్పడింది, 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ దోబుచ్చులాడే ప్రయత్నం చేస్తుందంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఎలా తిప్పికొచ్చే అవకాశం ఉంది మీరు? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే వాళ్ళు ఇచ్చిన ఏ మాట కూడా నెరవేర్చలేదు. కానీ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇవ్వని వాగ్దానాలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు. ఈరోజు దళితుల కోసము వర్గీకరణ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కొత్త స్కీమ్లు తీసుకొస్తుండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళేదో బురద జల్లే ప్రయత్నం చేస్తే దాన్ని మేము తాటాకు చప్పలకు మేము భయపడము. మేము 100% ప్రజల మనసుల్లో ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో 100% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. చేతి గుర్తు మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే చెప్తున్నాం కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ అయినా దాని చెంచా అయినటువంటి బీజేపీ పార్టీ అయినా ఈ ఇద్దరు కలిసి రమ్మానండి, మేము బరాబర్ ఎదుర్కోనికి రెడీగా ఉన్నాము. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పనీకి ఉన్నారు. పబ్లిక్లో పోతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని పబ్లిక్ ఉరికించి కొడుతున్నారు. రాబోయే రోజుల్లో 100% ప్రతిపక్షాలు అనేది ఉన్నాయి. ఇది మాత్రం పక్కా. అంటే గత 10 ఏళ్ల పాలనలో పాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మున్సిపాలిటీలో తమ సత్తా చాటాలని ఒకవైపు అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం ఖచ్చితంగా కూడా ఈసారి కూడా తన సత్తా చాటాలని కూడా తెగ ముందు సాగే ప్రయత్నం చేస్తుంది కదా. వాటిని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ కేసీఆర్ని, కేటీఆర్ని వాళ్ళ ఆడబిడ్డని కాపాడుకోమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లోకి వెళ్ళి తరిమి వేసిన రోజులు వాళ్ళు పబ్లిక్ని ఏం చూస్తారు, ప్రజల్ని ఏం చూస్తారు, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏడ చూస్తారు? 100% వాళ్ళు చెప్పేది ఏది కాదు. బీజేపీ ఏదైతే ఉందో ఫస్ట్ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడ ఓటు బ్యాంక్ లేదు. రాష్ట్రంలో ఏదో 7-8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినంత మాత్రాన, ఏదో 1-2 ఎంపీ సీట్లు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో మేము పాగా వేస్తాం, మున్సిపాలిటీలో వాళ్ళు అదే చేస్తాం అని అంటే ప్రజలు బీజేపీని ఎప్పుడూ నమ్మరు, ఎప్పటికీ నమ్మరు. బీఆర్ఎస్ పార్టీని వద్దు అనుకుంటేనే ఈరోజు కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. రేపు పొద్దుగాల కేసీఆర్ కూడా బయటకు వచ్చి ప్రచారం చేసే పరిస్థితిలో లేడు. మన జరిగిన బై ఎలక్షన్లో మేము 100% సిటీలో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బై ఎలక్షన్లో మేము 100% గెలిచినాము. రేపు రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాము. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు ఇంకెవరో వచ్చి ప్రజలకు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది. రేవంత్ రెడ్డి సుపరిపాలన నడుస్తున్నది. రానున్న ఎన్నికల్లో 100% ఇవే కాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటు సంపాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబెట్టినా ప్రజలు, మా కార్యకర్తలు ఓట్లేసి గెలిపేయడానికి రెడీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ వారు కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే టార్గెట్ చేసుకుంటూ వారంతా ప్రజల్లోకి వెళ్ళి వివరించే ప్రయత్నం చేసినటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ఎలా ఎండగట్టే అవకాశం ఉంది మీరు?
బీజేపీ బీఆర్ఎస్ని మేము లెక్కలకే తీసుకుంటలేము, వాళ్ళ వైఫల్యాలను మేము ఎండగట్టాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళు ప్రచారం చేసిన దగ్గర తరిమి కొట్టిండ్రు. ఈరోజు నిన్న మొన్న ప్రజలే రియాక్ట్ అయ్యారు. మళ్ళెందుకు వచ్చిర్రా అని చెప్పేసి చీపురు కట్టలు చెప్పులు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, మా కాంగ్రెస్ పార్టీ అధినాయకులే కానీ ఎవరు పోయినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ వైఫల్యాలు వాళ్ళు మాకు అవసరమే లేదు, మేము వాళ్ళ లెక్కలెక్కలే తీసేసినాం. మాకు ప్రజలే ఎజెండా, ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లంతా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చివరిగా? ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకాన్ని అందించేది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఓట్లేస్తే 100% ఏ ఒక్క పథకమైనా మీ ఇంటికి చేరుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే కానీ, ఫ్రీ కరెంటే కానీ, ఫ్రీ బస్సే కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినాం. ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవన్నీ అందుతున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా పథకాలు మనకు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. సో మొత్తం విషయం కదా, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి దళిత విభాగం అధ్యక్షులు పత్తికుమార్ చెప్పినటువంటి విషయాలు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి తన సత్తా నిరూపించుకోబోతుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ అజావజీ సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎవరు పోటీ కాదు. ఒకవేళ పోటీ వస్తే కనుక బీజేపీ బీఆర్ఎస్తో తమకు పోటీయే కాదు, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల వేళ కావచ్చు, గతంలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రయత్నించినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా శ్రేణులంతా కూడా సమాయత్తమైనటువంటి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, హైకమాండ్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి గత 2 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి తామంతా కూడా ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎన్నికల వేళ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మరోమారు అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా తెలంగాణలో నిరూపించుకోబోతుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.